చాలామంది సబ్స్క్రైబర్సు కామెంట్లలో పెడుతున్నారు. సార్ మీరు అన్నీ చెప్తున్నారు కానీ డైరెక్ట్‌గా ఒక మాట చెప్పండి సార్. భార్య ఎలా ఉంటే భర్తకు నచ్చుతుంది? భార్య ఎలా ఉంటే భర్త వంకలు పెట్టకుండా ఉంటాడు? భార్య ఎలా ఉంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావు? దాని గురించి ఒక వీడియో తీయండి సార్ అని చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. బేసికల్‌గా మన ఛానల్‌లో ఉన్న 63,000 మంది సబ్స్క్రైబర్‌లో చాలామంది ఫ్యామిలీ ఆడియన్సే ఉన్నారు. ఈ కామెంట్ల వల్ల, దీనివల్ల ఎలాగో అందరికి ఉపయోగపడుతుంది గదా అని షార్ట్ కట్‌లో ఒక 7 పాయింట్లు మీకు చెప్పదలుచుకున్నాను. భార్య ఎలా ఉంటే భర్త సంతోషంగా ఉంటాడు అనేది చెప్పదలుచుకున్నాను. మరి వీడియోలోకి వెళ్దామా? మగవాళ్ళ ఆర్థిక పరిస్థితి హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. వాటన్నిటిని కూడా గమనించి, పరిశీలించి, సర్దుకొని పోయి కాపురం చేసే స్త్రీ అంటే మగవారందరికీ ఇష్టం. రెండవది ఏంటి అంటే, మగవాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు ఆడవాళ్ళు నాకు అది కావాలి, ఇది కావాలి అని వేధించే వాళ్ళు తర్వాత భర్త దగ్గర డబ్బు వచ్చినప్పుడు వాళ్ళు ఆ స్త్రీకి అదే గౌరవం ఇవ్వాలి అంటే ఎప్పుడూ ఇవ్వరు. అందుకని రెండో నియమం ఏంటి అంటే, భర్త దగ్గర డబ్బున్నా లేకపోయినా ఒకే విధంగా గౌరవించడం నేర్చుకోవాలి. మూడవది, చాలామంది మగాళ్ళకి ఇంట్లో ఉన్న విషయాలు బయటికి చెప్పడం ఇష్టం ఉండదు. కానీ ఈ రోజుల్లో ఆడవారు చాలామంది సెల్ ఫోన్ పట్టుకొని ఉదయాన్నే లేచి టంకు టంకు వేస్తూ ఉంటారు. కాపురంలో ఉన్న ప్రతి విషయం కూడా గడపని దాటిస్తూ ఉంటారు. అలా చేసే ఆడవాళ్ళు భర్తకి ఎప్పుడూ నచ్చరు. నాలుగవది, మగవాళ్ళు తల వంచేది రెండే రెండు చోట్ల. ఒకటి ఫుడ్ దగ్గర, రెండు బెడ్ దగ్గర. ఈ రెండు చోట్ల ఆడవారు మగవారిని సంతృప్తి పరిస్తే కనుక అటువంటి భార్య భర్తకి ఎప్పుడూ నచ్చుతూ ఉంటుంది. ఐదవది, సతీధర్మం. అంటే తన మగవాడికి ఎప్పుడు గౌరవం ఇస్తూ ఉండాలి. 10 మందిలో ఉన్నప్పుడు తన మగాడి గురించి ఎటువంటి నెగిటివ్ టాక్స్ చేయకూడదు. వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర కానీ, అత్తామామల దగ్గర కానీ భర్తని కించపరిచే విధంగా అస్సలు మాట్లాడకూడదు. అలాంటి భార్యే భర్తకు నచ్చుతూ ఉంటుంది. తరువాత ఆరవది, పిల్లల్ని బాగా చూసుకోవాలి. తన పిల్లల్ని అల్లారు ముద్దుగా చూసుకోవాలి. ప్రతి చిన్న గొడవని తన వద్దకు రాకుండా అన్నీ తనే మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ చదువులు, వాళ్ళ బాగోగులు, వాళ్ళు తిండి, వాళ్ళ బట్టలు ఇవన్నీ కూడా తను మెయింటైన్ చేస్తూ ఉంటే భర్తకు నచ్చుతూ ఉంది. లాస్ట్‌ది ఏడవది ఏంటి అంటే, భర్త కంటే వాళ్ళ అమ్మా నాన్నని గనక ఎక్కువగా ప్రేమిస్తూ, అభిమానిస్తూ వాళ్ళ బాగోగులు గనక చూసుకోగలిగితే అటువంటి భార్యనే భర్త ఎప్పుడూ ఇష్టపడతాడు. మీరు భర్త గురించి, భర్త నుంచి ఎటువంటి మీకు గొప్పలు కావాలన్నా, ఎటువంటి అభినందనలు కావాలన్నా మీరేం పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు, ఎన్నో కొండలెత్తాల్సిన పని లేదు. మీరు ఈ 7 నియమాలు గనక జాగ్రత్తగా పాటిస్తే 100కి 100% మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తాడు. కడ వరకు మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోడు.